మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం ఆయన మందిరంలోని దీవెన మీకు మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 32వ వచనమును దేవుని వాక్యంలో ధ్యానం చేసుకుందాం. నేను సమీపము నుండి దేవుడను మాత్రమేనా, దూరం నుండి దేవుడిని కాన? యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా, నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశంలో ఎంతంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. దేవుడైన యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలువగలవాడు ఎవడు అని 18వ వచనం 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి జీవం గల దేవుని మన మాటలు, సైన్యములకు అధిపతి యెహోవా మాటలు విని ఆయన ఆజ్ఞానుసారంగా జీవించుటకు దేవుడు మనకు ఆయన వాక్యమును అనుగ్రహించి ఉన్నాడు. ఆ వాక్యము న్యాయ విధులుగాను, ధర్మ విధులుగాను, మనకు దేవుడు శాసనములుగాను, చట్టనముగాను అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి వాటిని అనుసరించి నడుచుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. వాటికి ఇర్మియా జీవం గల దేవుని మాటలను సంబోధిస్తూ ఉన్నాడు. 36వ వచనము 2వ వచనం. కాబట్టి జీవం గల దేవుని మాటలను మనం లక్ష్య పెట్టాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను సమీపం నుండి దేవుడిని మాత్రమే, దూరం నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట కనుక నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలిగిన వాడు ఎవడు? నేను భూమి ఆకాశం ఎందంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, దేవుడైన యెహోవాను, యేసుక్రీస్తు ప్రభువును గురించి మనకు దేవుడు ఒక్కడే, మనము ప్రభువు ఒక్కడే. మనకు భూమి మీద దేవతలు అనబడినాను, ఆకాశమందైనను భూమి మీద దేవతలు అనబడి ఉన్నాను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడని 1 కొరింథీ 8వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంది. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. కాబట్టి అంత మాత్రమే కాక ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిపైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి నేను ఆ భూమి ఆకాశం మీద ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. ఆయన అంతటను అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు, అందరిలో ఉంటాడు. కాబట్టి ఆయన కనబడకుండా రహస్య స్థలంలో దాగగలిగిన వాడు ఎవడు? అందుకే భక్తుడైన దావీదు 139వ కీర్తనలో ఇలాగూ ప్రార్థన చేస్తాడు, అయ్యా ప్రభువా, నీ 7వ వచనంలో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశముకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పడుకొనినను, నీవు అక్కడను ఉన్నావు అని దేవుని. నేను సముద్ర దిగంతంలో నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును. కాబట్టి సమస్తము ఎరిగిన దేవుడవు, నేను సమీపముగా ఉండి దేవుడను, అంత మాత్రమే దూరముగా ఉండి కూడా దేవుడను కూడా. అంటే మనము ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆయన మనకు సమీపముగా ఉంటాడు. అందుకే కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనం, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తను విసర్జించే వారికి ఆయన దూరంగా ఉంటాడు. ఆయనను వారు ఆయన వైపు తిరిగినప్పుడు
ఆయన మనల్ని కరుణించే దేవుడై కృపగల దేవుడిగా ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువలన దేవుని వాక్యంలో ఇర్మీయా గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము కలవాడు ఎవడు అంటుంది. నా సమీపముకు రావాలి అంటే అట్టి ధైర్యము ఎవరికి ఉన్నది? నేనే వారిని చేరదీసి నా సన్నిధికి నడిపిస్తానని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇర్మీయా గ్రంథంలోనే నా సమీపముకు వచ్చుటకు గల ధైర్యము, ఆ ధైర్యం మనకు దేవుని సన్నిధిని ప్రవేశించుటకు, దేవుని యొద్దకు వచ్చుటకు, దేవుని సన్నిధిని ప్రార్థన చేయుటకు మనకు ఆ ధైర్యము యేసుక్రీస్తు ప్రభు ఆత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడింది. అందువలన దేవుణ్ణి మనం పరిశీలనగా తెలుసుకున్నట్లు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించిన యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయించాలి అని చెప్పి నన్ను బట్టి అతిశయించేవాడు, వాటిలో నేను ఆనందించేవాడినై ఉన్నాను యెహోవా వాక్కు. 9వ అధ్యాయం ఇర్మీయా గ్రంథము 24వ వచనంలో రాయబడి ఉంది. అందువల్ల మనము నాకు సమీపముగా ఉండునట్లుగా నేనే వారిని చేరదీస్తాను, నేనే వారిని నా యొద్దకు నడిపిస్తాను అని ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం. నా సమీపముకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకొని వాడేవాడు నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను, ఇదే యెహోవాకు. అప్పుడు మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడినై ఉంటానని దేవుని వాక్యంలో రాయబడి. ఆయనే మన దేవుడు. ఆయనకి ఏం పేరు? సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. ఆ సర్వలోకమునకు దేవుడైన యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు అందరిలోనూ అంతటను వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఆయన మన ఎడల కలిగిన కృపను బట్టి, జాలిని బట్టి, దయను బట్టి, వాత్సల్యతను బట్టి మనం జీవిస్తూ ఉన్నామని, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని ఆయనకు పేరని, సర్వలోకమునకు దేవుడని యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనంలో ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఆ సర్వలోకమునకు దేవుడైన యెహోవా సన్నిధిని సమీపించి మనం ప్రార్థన చేయువాడు. ఆయన చేరదీస్తాడు, ఆయన చేర్చుకుంటాడు. నీ మందిరావరణం నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు అని కీర్తన గ్రంథంలో రాయబడి 65వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి. నువ్వు ఎక్కడికి పోయినా, నేను ఎక్కడ ఆకాశంకి ఎక్కినాను, పాతాళంలోకి ఉన్నాను, ఎక్కినాను, పోయినాను, నీవు అక్కడ ఉంటావు తండ్రి. నీ వద్ద నుండి నేను ఎక్కడ తప్పించుకొని పారిపోయి. ఆయనకు అనుదృష్టి ఎల్లప్పుడు మనపై. మన హృదయంలో పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. మనము ఆయన ప్రజలము, ఆయన వారం, ఆయన మేపు గొర్రెలు, ఆయన పాలించే ప్రజలు. అందువల్ల ఆయన కనబడిన స్పష్టము ఏదీ లేదని దేవుని వాక్యంలో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. దేవుని సన్నిధిని మనం సమీపించుటకు ధైర్యము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందినప్పుడు, ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచినప్పుడు ఆలయములో తెర అడ్డముగా చినిగించాడు. ఆ తెర ప్రధాన యాజకుడు మాత్రం ప్రవేశించే 2వ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేది. వెళ్ళుటకు ఎవరు యోగ్యులుగా కాని సమయంలో ఆయన తానే ప్రధాన యాజకుడిగా మెల్కీసెదెకు క్రమంలో వచ్చి ఆ శిలువ మరణం ద్వారా మనకు ప్రవేశం అనుగ్రహించటం, మనకు ధైర్యము గలవారే ప్రవేశం అనుగ్రహించాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అందువల్ల మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 50వ వచనం, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రారంభించడం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చినిగను, భూమి వరకును బండలు బద్దలాయి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 10వ అధ్యాయము
19వ వచనంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది జీవము గలదియు అను ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడిందైన మార్గంలో ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇప్పుడు మనకు ఆయన సన్నిధిని ప్రవేశించుటకు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, యేసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, నూతనమైన మార్గము, జీవము గల మార్గము ఆయన శరీరమును తెర ద్వారా, ఆ శరీరం నలగొట్టబట్ట ద్వారా, రక్తము కార్చుట ద్వారా, ఆ తెర రెండుగా చెలుకుట ద్వారా మనకు ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడం మనకు ధైర్యము కలిగి. ఎందుకు ఆ పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించాలి, ఆ పరిశుద్ధ స్థలంలోకి సమీపించాలంటే ప్రార్థించుటకు, పాపములు ఒప్పుకుంటకు, ప్రాయశ్చిత్తం పొందుటకు, ఆత్మరక్షణ పొందుటకు, పాపములు క్షమింపబడుటకు, పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు, క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నామంలో మనకు ఆయన ద్వారా అనుగ్రహింపబడిన ఆత్మ ద్వారా మనము ప్రార్థించి ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మనకు ధైర్యమును యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించారు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన గొప్ప యాజకుడు, దేవుని ఇంటిపై గొప్ప యాజకుడు, ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. కాబట్టి మనం మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్టు ప్రోక్షింపబడిన హృదయం గలవారమై విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థ హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఎందుకనగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక. కాబట్టి మనం ధైర్యమును విడిచిపెట్టక, ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిని సన్నిధానంకు యథార్థమైన హృదయంతో, మనస్సాక్షి కల్మషము లేకుండా, మనము నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమై, ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై, యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధానం చేరినప్పుడు మనకు గొప్ప బహుమానము, ప్రతిఫలము కలుగుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీ 10:35 అంటాడు, కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టుకుని, ఆ ధైర్యము ఏమిటి, ఎవరి ద్వారా మనకు అనుగ్రహింపబడింది, దేవుని సన్నిధానమును చేరుటకు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు ఏర్పరచబడిన మన కొరకు ఆయన ప్రతిష్ఠించిన నూతనమైన మార్గము, జీవము గల మార్గము, ఆయన శరీరము ద్వారా, తెర ద్వారా, ఆ మార్గమును ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలం ప్రవేశించడం మన ధైర్యం. ఆ ధైర్యంను విడిచిపెట్టకుండా మనం నశించుటకు వెనక తీయవారం కాము కనుక మన ఆత్మను రక్షించుటకు విశ్వాసము కలిగిన వారమై, ప్రోక్షింపబడిన హృదయము గలవారమై, యథార్థ హృదయముతో మనము సంపూర్ణ నిశ్చయిత కలిగి దేవుని సన్నిధానకు చేరినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని, మన పాపములకి జ్ఞాపకం చేసుకొనక దేవుని యొద్దకు మనం నడిపించుటకు ఆయన తానే మన పక్షంగా శిలువ మరణం, ఆయన కనబడిన స్పష్టం ఏదీ లేదు, అంత తేటగా ఆయన కనబడుతుంది. ఒకవేళ మనం ఆ శిలువయాగం ద్వారా చేసిన ఆ ప్రోక్షణను, రక్తము ప్రోక్షింపబడకుండా, నిజంగా విశ్వాసం ఉంచకుండా, నిజంగా మొరపెట్టకుండా, నిజంగా ప్రార్థన చేయకుండా, నిజంగా ఆరాధించకుండా ఉంటే మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మన హృదయములు, ప్రోక్షింపబడిన హృదయం, కల్మషం లేని హృదయం, యథార్థ హృదయంతో దేవుని సన్నిధానం చేరినట్లు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన సన్నిధిని సమీపించినట్లు మనకు ధైర్యము, ఆ ప్రవేశము యేసుక్రీస్తు ప్రభు మనకు ముందుగానే అనుగ్రహించారు. కాబట్టి మనం ప్రోక్షింపబడిన హృదయం గలవారు యేసుక్రీస్తు ప్రభు సన్నిధానం ద్వారా తండ్రి సన్నిధికి చేరినప్పుడు ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకును మన కుటుంబంలోకి అనుగ్రహిస్తాడని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట. కాబట్టి ఆయన కనబడకుండా మనం దాగి ఉండలేము. మమ్మల్ని ఎవరు చూస్తున్నారా అంటాడు యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో, అటువారికి శ్రమ అంటాడు. దేవుడు సమస్తమును కీర్తన గ్రంథం 11వ అధ్యాయంలో ఆయన కంటికి కనబడిన స్పష్టం ఏది లేదని హెబ్రీ 4:13 రాయబడిన ప్రకారము కీర్తన గ్రంథంలో 11వ అధ్యాయంలో దేవుని వాక్యములు ఇలాగూ రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందు ఉన్నది, ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు, తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తూ
ఉన్నాం. అందువలన మనం బహు జాగ్రత్తగా ఉంది. 14వ అధ్యాయంలో వివేకము కలిగి 3వ వచనం 2వ వచనం దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశంలో నుండి చూచి నరులను పరిశీలించాను. కాబట్టి మనమందరము అది గ్రహించి మన దేవుని ఎదుట మనం ప్రతినిత్యం ఆయన కనబడుటకు ఆయన సన్నిధిని సమీపించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించిన ఆ ప్రవేశం నిశ్చయమైనదిగా నిజమైనదిగా మనం గ్రహించి ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిని వెతికినప్పుడు, ఆయన సన్నిధిలో మేలులు, ఆయన సన్నిధిలో ఆశీర్వాదం, ఆయన సన్నిధిలో దీవెన, కాపుదల, సంరక్షణ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అటు కృపను, అటు సన్నిధి ప్రవేశము మనము పొందుకొని ఉన్నామని ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించి నేను దీవెనలు పొందాలని ఉదయకాల సమయంలో దేవుడు మనకు మాట్లాడు. కాబట్టి ఆయన నిజంగా మొరపెట్టే వారికి సమీపముగా మన దేవుని సన్నిధిని సమీపించి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన సఫలము చేయు దేవుడే, ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయు దేవుడే, గొప్ప బహుమానం దేవుడు మనకు అనుగ్రహించును కాక. ప్రభునికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయవచ్చు. అవును తండ్రి, మీ సన్నిధి సమీపించడం గల ధైర్యం మాకు లేదు. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మనకు అనుగ్రహించిన ప్రవేశమును బట్టి, ధైర్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే మేమందరం మీ రక్తము చే ప్రోక్షింపబడి యథార్థ హృదయంతో ప్రోక్షింపబడిన హృదయం గలవారం మీ సన్నిధికి వచ్చి ప్రార్థించి ప్రవేశించి మీ మందిరంలో దీవెనలు పొందుకున్న భాగ్యం వీడు గారు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి దీవించి ఆశీర్వదించి వారి ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదనాంజన సహవాసం ఇది మొదలుకు నిరంతరము దేవుని కృపా సమాధానం, ఆయన సన్నిధిలోని ప్రవేశము, మేలు, సమృద్ధి, జీవము, ఆశీర్వాదం దేవుడు మీకును మీ కుటుంబం అనుగ్రహించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడి సంరక్షించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.